హాయ్ అండి అందరికీ. మొన్న కరువు పని చేసేటప్పుడు ఒక చెట్టు చూసినాను, మీకు చెప్తా వీడియోలో అని చెప్పినా కదా. ఇదిగో ఇదేనమాట ఈ చెట్టు దగ్గరికి రా. ఈ చెట్టు పేరు ఏంటంటే దుండిపి చెట్టు. ఇంకా అక్కడ చాలా ఉన్నాయి, బాగా క్లియర్గా కనపడేవి, కాకపోతే ఎండకి అంత క్లారిటీ లేదనమాట, అందుకని ఇది చూపిస్తున్నా. ఇది ఇటు దగ్గరికి చూపించండి. ఇట్ట ఇరిస్తే లైట్గా వస్తుంది అనమాట, పాల ఇట్ట చొక్క. ఇదిగో ఈ కొంచెమే వస్తుంది అనమాట, కొమ్మ ఇరిస్తే ఇలా వస్తుంది. ఇట్లా మీకు కనపడుతుందో కనపడట్లేదు మరి, చిన్ని నీటి చుక్కలాగా వచ్చిద్ది. అదిగో అలా వచ్చింది. అదేంటంటే మనము బెల్లం తీసుకొని ఆ బెల్లం అంతా తడిసిందాకా ఇట్లా ఈ నీటితోటి తడపాలన్నమాట. తడిపిన తర్వాత ఇట్లా ఇది అంటారు కదా, ఈ అంటే అనో ఏదో నాకు అంత క్లారిటీ తెలియదు, కానీ మేహనా అని అంటారు. అట్ట పగిలి కాళ్ళు పగిలి లేకపోతే దురదలు వచ్చి ఇట్లా గీరంగాల్లోనే బ్లాక్ కలర్లో వస్తుంది కదా, అది బాగా దురద పెట్టిద్ది. అలాంటప్పుడు ఈ బెల్లం ఇట్లా తడుపుకొని పొద్దున్నే మనసు పొద్దున్నే తడపాలన్నమాట. 10 దాటిన తర్వాత మళ్ళీ తడపొద్దు. ఆ లోపు 10 గంటల లోపు తడుపుకొని అది పక్కన పెట్టుకొని అది ఎన్ని రోజులు వస్తే అన్ని రోజులు తినాలన్నమాట. అట్టా ఒక 2-3 నెలలు తింటే పూర్తిగా తగ్గిపోయిద్ది అనమాట. మన చర్మం మీద వచ్చిన బ్లాక్ కలర్ కూడా తగ్గిపోయిద్ది, అంత బాగా పనిచేసిద్ది. ఇంకోటి ఏంటంటే కొంచెం వయసు అయిపోయిన తర్వాత పళ్ళు లూజ్ అయ్యి నొప్పులు వస్తూ ఉంటాయి కదా, అట్ట నొప్పులు వచ్చినప్పుడు ఏంటంటే ఇది ఇట్లాంటి పుల్లే, ఇదిగో ఇదే, ఇంకా ఎంతకంటే చక్కగా రాదు పుల్ల. ఇంక ఇదే తీసుకొని ఇంకా అంటే మన పళ్ళుకి రుద్దితే కొంచెము ఆ లూజ్ అనేది పోయిద్ది, ఇంకా నొప్పి చచ్చిపోయిద్ది అనమాట. అంత పవర్ఫుల్ ఈ చెట్టు, దుండిపి చెట్టు అంటాము. ఇది చాలా బాగా పనిచేస్తుంది. నేను చిన్నప్పుడు మా అమ్మమ్మకి పళ్ళ నొప్పులు అయితే ఈ పళ్ళతోటే కడుక్కుంటూ ఉండేది, కానీ స్మెల్ అంత మంచిగా అనిపించదు. అయినా కూడా కొంచెం ఓపిక్గా కడుక్కోవాలన్నమాట. పళ్ళు ఆ లూజ్గా ఉన్న పళ్ళు కొంచెం గట్టిగా అవుతాయి, ఇంకా నొప్పులు చచ్చిపోతాయి, చాలా బాగుంటుంది, అంత బాగా పనిచేస్తుంది. దురదకైతే మాత్రం వేరే లెవెల్ అట్ట పనిచేస్తుంది అనమాట. ఇది అప్పుడు మా చిన్నప్పుడు మా అమ్మమ్మ చేసేది. మొన్న నాకు ఆ చెట్టు చూడంగానే మీ అందరికీ చూపిద్దాం అనిపించింది, కాకపోతే అక్కడికి పోయి వీడియో తీయడానికి నాకు టైం జారిపోవట్లేదు. ఇప్పుడు తోటలోకి పోతుంటే దారిలో కనపడితే ఒకసారి మీ అందరికి చూపిద్దామని చెప్పి చూపిస్తాను. దీని కాయలేమో ఇదిగో ఇట్లా ఉంటుంది. కాయల వల్ల ఏం ఉపయోగం ఉందో నాకైతే తెలియదు, కానీ చెట్టు వల్ల అయితే చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇంకా సెగ్గడ్డలు అంటారు కదా, సెగ్గడ్డలు వేస్తే ఈ ఆకు ఎన్నపూసతో పాటు నూరి కట్టినా కూడా త్వరగా తగ్గిపోయిద్ది. కొన్ని గడ్డలు సీమ్ గడ్డలు కాకుండా నెత్తురు గడ్డలు అన్నట్టుగా అయ్యి ఇంకా ఎన్ని చేసినా కూడా పగలవన్నమాట. దాంట్లో ఉన్నదంతా ఆ వేస్టేజ్ అంతా బయటికి రాదు, అట్నే ఉండిపోద్ది. అది ఏంటంటే డాక్టర్ దగ్గరికి పోతే దాన్ని కోసి బయటికి తీస్తారు. అట్లా కాకుండా ఇది ఎర్ర దుండిపాకు అని ఉంటుంది అనమాట. సేమ్ ఆకు ఇలానే ఉంటుంది, కాకపోతే అది రెడ్ కలర్లో ఉంటుంది. అది కూడా తెచ్చుకొని ఎన్నపూసతో కలిపి ఆ నెత్తురుగడ్డ కట్టినమంటే 2 రోజులు కడితే చాలు, 3వ రోజు చూద్దామన్నా కూడా గడ్డ ఉండదు, అంత మటుమయమైపోయినది అనమాట. అంత బాగా పనిచేసిద్ది ఇది. ఇంకంతే, అంతకు మించి నేను చెప్పలేను. చెప్తే చాలా ఉన్నాయి, కాకపోతే నాకు అంత బాగా మీకు చెప్పడానికి నాకు రావట్లేదు. అంత మంచి చెట్టు, పళ్ళు నొప్పులకి ఇంకా దురదకైతే మాత్రం సూపర్గా పనిచేస్తుంది. ఆ రసం అనేది మాత్రం ఉదయం తెల్లవారుజామున 4 నుంచి 10 గంటల దాకా మాత్రమే తీయాలన్నమాట. మనిషి పొద్దునే తీయాలి, మనిషి లేకుండా తీస్తే మాత్రం పనికిరాదు అంటారు. ఓకేనా. చెట్టు గురించి అయితే ఇది సిటీలలో ఉండకపోవచ్చు, పల్లెటూరులో అయితే ఈజీగా ఎక్కడ పెట్టినా ఉంటాయి. పల్లెటూర్లలో కూడా కొన్ని చోట్ల ఉండవు, కొన్ని చోట్లే ఉంటాయి. పళ్ళు నొప్పులకి ఇంకా దురదకైతే ఇది టైగర్ అని చెప్పుకోవచ్చు అనమాట, అంత మంచి చెట్టు. ఓకేనా, బాయ్.